ఎం న్యూస్ కి స్వాగతం। ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు రాజకీయాల్లో ఉన్నారా లేరా? ఎమ్మెల్సీ తోట అడిగిన ప్రశ్నలన్నింటికీ తాను సమాధానం చెప్తానని ముందుగా కోరుమిల్లి గ్రామంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తనకన్నా ఒక్క ఓటు మెజార్టీ టీడీపీకి వస్తే శాశ్వతంగా రాజకీయాలు వదిలేస్తానని తోట త్రిమూర్తులు చేసిన శపథంపై వివరణ ఇచ్చి ప్రజలకు సమాధానం చెప్పాలని మండపేట టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు తీరును ప్రశ్నించారు। ఈ కోరిమిల్లో జోగేశ్వరరావుకి మెజార్టీ అనేటువంటిది వస్తే నేను జీవితంలో రాజకీయాల్లో ఉండకుండా తప్పుకుంటాను। నేను అది 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 నా అహంకారం కాదు, ఆత్మస్థైర్యం। నమస్కారం। పెద్దలు శాసన మండలి సభ్యులు శ్రీ తోట త్రిమూర్తులు గారు మరి ప్రెస్ మీట్ పెట్టి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది। ఆయన మహానుభావులు, ఏ విషయమైనా కూడా ఎలాగైనా కూడా చెప్పగలిగిన సమర్థత ఆయనలో ఉంది। వారు నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాను, ముందు దీనికి సమాధానం చెప్పండి, చెప్పిన తర్వాత మరి మీరు ఏమైతే మీరు మాట్లాడుతున్నారో అన్ని విషయాలు కూడా మరి నేను వివరణ ఇస్తానని చెప్పి కూడా తెలియజేస్తూ ఒక్కసారి దీనికి ఒకసారి సమాధానం చెప్పండి సార్ శ్రీ తోట త్రిమూర్తులు గారు। తోట త్రిమూర్తులు గారు కోరిమిల్లి గ్రామంలో జోగేశ్వరరావు గారికి మెజార్టీ వస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలుతానని చెప్పిన విషయం ఆయన మాటల మీద మనం విన్నాం। ఇంకొక సందర్భంలో అయితే ఒక్క ఓటు మెజార్టీ వచ్చినా నేను రాజకీయాలు తప్పకుండా చెప్పి ఇంకో సభలో చెప్పారు, అది కూడా మళ్ళీ సార్ మీకు వినిపిస్తాను। అంటే మరి ఇప్పుడు అంటే మాకు మెజార్టీ మా కోరిమిలా వచ్చినట్ట రానట్ట 1500 ఓట్లు త్రిమూర్తులు గారు, ఒకటి కాదు రెండు కాదు 1500 ఓట్లు మెజార్టీ ఆడు ఇచ్చారు। ఇప్పుడు మీరు రాజకీయాల్లో ఉన్నట్ట తప్పుకున్నట్ట? ముందు దాని క్లారిటీ ఇవ్వండి, తర్వాత మిగిలిన అన్ని కూడా రేపు నుంచి మీరు ఏం అడిగినా కూడా అన్నిటికీ మేము సమాధానం చెప్తాం। అందరికీ నమస్కారం। మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి।